తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు ఈ పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతుంది. సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. మొత్తం 4236 గ్రామ పంచాయతీలకు గాను 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 3836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 27960 వార్డు స్థానాలకు ఎలక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున 6 బరిలో నిలిచారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి దశ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఆమె వెల్లడించారు. గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక లేదంటే ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్ల నియామకం జరిగింది. ఓటర్ స్లిప్పులు దాదాపుగా పంపిణీ పూర్తయిపోయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు ఆమె. మీరు చూస్తే ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డ్ కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్ కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. ఈ ఇంటర్ స్టేట్ బోర్డర్స్ మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాలకి మన తెలంగాణకి ఇంటర్ స్టేట్ బోర్డర్. అక్కడ 54 చెక్ పోస్ట్ డే అండ్ నైట్ అని వాళ్ళు పనిచేస్తున్నారు. సో రేపు ఈ ఎలక్షన్ సందర్భంగా కూడా వాళ్ళు అప్రమత్తంగా పనిచేస్తారు. ఈ రేపు మార్నింగ్ నుంచి 2 o'clock దాకా ఇది మన పోల్ ఓటింగ్ పీరియడ్ ఉంది. సో ఇమీడియట్లీ అక్కడ కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ కోసం కూడా మన భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ డిస్టిక్ ప్రతి డిస్టిక్ కి ప్రతి కమిషనరేట్ కి 3 పేజెస్ లో ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అక్కడికి ఫోర్స్ అక్కడిని మనం వాడుతున్నారు. తర్వాత బయట నుంచి కూడా మా తెలంగాణ స్పెషల్ పోలీస్ బటాలియన్స్ కావచ్చు, తర్వాత అదర్ డిపార్ట్మెంట్ దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఈ సింగరాణి సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, తర్వాత మన సివిల్ సిబ్బంది ఎక్కడ డెప్యుటేషన్ లో ఉన్నారు వాళ్ళని కూడా మనము కేటాయించి ఈ ఎలక్షన్ కోసం బందోబస్తు డిప్లాయ్ చేయడం అది జరిగినాయి. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి అంటే ధైర్యం కాదు, అభిమానం ఉండాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డానన్నారు. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష అన్నారు రేవంత్ రెడ్డి. చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు. కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. 2 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నారు కొంతమంది. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, తెలంగాణ పట్ల, ప్రభుత్వ విద్య పట్ల వీళ్లకు అవగాహన ఉన్నదా లేదా అని. వాళ్ళు అంటారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిండు, ఈయనకు పరిపాలన చేత కాదని. నేను గుంటూరులో చదువుకోలే, గూడు పుటాని నాకు తెలియదు, నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చిన
పుట్టినప్పటి నుంచి దళితులతోని, గిరిజనులతోని, బలహీన వర్గాలతోని, మైనారిటీలతోని కలిసిమెలిసి పెరిగిన వాళ్ళ సమస్యలు చూసి ఉస్మానియా యూనివర్సిటీకి ఆగస్టులో వచ్చినప్పుడు నేను చెప్పిన ఒక ఆయన సవాలు విసిరిండు, శాతనైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పోయిరా అని. నేను వాళ్ళలాగా దొంగను కాదు, ఫామ్ హౌజులు కట్టుకోలేదు, గడీల లాంటివి నిర్మించుకోలేదు. ఉన్నదేదో నాకున్నది, నా కష్టంతో, నా శక్తితోని, సమాజంలో గౌరవంతో ఇంత దూరం వచ్చిన. చాలా మంది 2 ఏళ్లలో నువ్వేం చేసినవయ్యా, మేం చూడు 10 ఎకరాలలో ముఖ్యమంత్రి బంగళా కట్టుకున్నాం, 25 ఎకరాలలో పాలించనికే సచివాలయం కట్టుకున్నాం. తెలంగాణ ప్రజలే కాదు, ఆలు మొగళ్ల మధ్యలో కూడా నిఘా పెట్టడానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టుకున్నాం. మేము చూడు ఎన్ని కట్టినామని ఒక 4 చెప్పి నేనేం చెప్పినాయా అంటే నేను కూడా 4 చేసిన. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి బడిలో గుడిలో వినిపించవలసిన జయ జయ హే తెలంగాణని మీరు తొక్కి పెడితే రాష్ట్ర గీతంగా మార్చిన నేను. 40 ఏళ్ల నుంచి వర్గీకరణ మీద రగులుతూనే ఉంది. నీవురుగప్పిన నిప్పుల వర్గీకరణ సమస్య మన యూనివర్సిటీలలో, మన కళాశాలల్లో, మన గుండెల్లో, మన మనసుల్లో ఎప్పటికప్పుడు ఆ సమస్య రగులుతూనే ఉంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేయలే. ఉన్నప్పుడు జనగణనలో కులగణన జరిగింది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా ఈ దేశంలో బలహీన వర్గాల లెక్క తేల్చినోడే లేడు. చెయ్యాలన్న ఆలోచన చేసిన అది ముందుకు సాగలేదు. 100 ఏళ్ల సమస్యను మేము ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలలో ఎవరు ఎంత మంది ఉన్నారో పక్కాగా లెక్క కట్టి 100 ఏళ్ల సమస్యకు జనగణనలో కులగణన సమస్యను పరిష్కరించినాం. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 2026 సంవత్సరంలో జనగణనలో కులగణనను చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధానమంత్రికి కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించినాం. దేశంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఆనంద్ మహేంద్ర, అపోలో హాస్పిటల్స్, రెడ్డి ల్యాబ్స్, లేకపోతే ఇట్లాంటి ఎంతో మంది నిష్ణాతులు వాళ్ళు మీ మంచి భవిష్యత్తు కోసం ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతారు. వాళ్ళ తల్లిదండ్రులు గ్రామాలలో ఉండే, అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పెద్ద నౌకరీ అయ్యా, నువ్వు ముఖ్యమంత్రి అని వస్తుంటారు కొడంగల్ నుంచి. వాడిని పిలిచి అప్లికేషన్ పెట్టుకోరంటే వానికి రాయనికి వస్తలేదు. వేరే పని చేసేటోనికి పని ఇప్పించు నాకు అలకగా ఉన్నది. ఇంజనీరింగ్ చదివిండి అంటే ఇప్పించుడు చాలా కష్టంగా ఉన్నది. సర్టిఫికెట్ అయితే వచ్చింది కానీ సాంకేతిక నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రారంభించి ఆ పిల్లలకు శిక్షణ నైపుణ్యాన్ని ఇచ్చి వాళ్ళని ప్రయోజకులను చెయ్యాలి. ఈ రోజు సమాజంలో డిమాండ్ ఉంది కానీ సప్లైలో ఉన్నారు కానీ సమానమైన నైపుణ్యం లేదు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. గురువారం కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉంటారు. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణంలో పలువురు పార్టీ నేతలను కలిసే అవకాశం ఉంది. ఢిల్లీలో తమ పార్టీ నేతలను కలిసి గ్లోబల్ సమ్మిట్కు తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల గురించి వివరించే అవకాశం కనబడుతోంది. ఇదే సమయంలో కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్, మూసీ నది ప్రక్షాళన, భారత్ ఫ్యూచర్ సిటీ తదితర అంశాలపై చర్చించే అవకాశం కనబడుతోంది. అన్ని వర్గాలకు కేసీఆర్ పక్షపాతిగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మార్పు అని కోరుకుంటే మోసం ఎలా ఉంటుందో ప్రజలందరికీ అర్థమైపోయిందని ప్రకటించారు. 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసిన రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆటో డ్రైవర్ల ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రమాద బీమా బాండ్లను పంపిణీ చేశారు. దేశంలో రైతులకు బీమా ఇచ్చిన నాయకుడు కేసీఆర్ ఒక్కడే అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ పోరాటాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే పేదల ప్రజల పక్షాన మనందరి పక్షాన ఆలోచన చేస్తున్న రాష్ట్రంలోని అన్ని దేవుళ్ళ మీద అందరి దేవుళ్ళ మీద ఒట్టేసి ఆ మాట తప్పి ఆఖరికి రైతులను ఆ రకంగా మోసం చేసిండ్రు. పిల్లలకు చెప్పిండ్రు, ఆడపిల్లలకు మగపిల్లలకు చదువుకున్న వాళ్ళకు మీరు 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి. కేసీఆర్ది కేటీఆర్ది 2 ఉద్యోగాలు ఊడగొడితే మీకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండా? యాదుకున్నదా? చదువుకున్న పిల్లలు పాపం వాళ్ళ అవ్వకు తాతకు పెన్షన్ వచ్చినా వీళ్ళు పోయి కాలు మొక్కితే వాళ్ళు కూడా మన కిలా ఫోటేసిండ్రు. ఈ పిల్లలు పోయి అమ్మా మా కొలువు వస్తుంది, కేసీఆర్ కొలువు పోతేనే మా కొలువు వస్తుంది, రాహుల్ గాంధీ చెప్తాండు నమ్ము అని చెప్పి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే నమ్మిండ్రు.
నమ్మి ఆయనతో వీళ్ళు కాలు మొక్కితే పిల్లలు అయ్యో పాపం పిల్లల కొలువు వస్తుందట అని చెప్పి వాళ్ళని కూడా ఓటేసి గెలిపిస్తే ఇలా పిల్లల్ని కూడా మోసం చేసిండు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు కలిపి కూడా ఇప్పటికే 6-7 వేల ఉద్యోగాలు కూడా ఇయ్యలే రేవంత్ రెడ్డి. గతంలో మనం ఇచ్చిన ఉద్యోగాలకి ఇలా ఈయన కాగితాలు ఇచ్చుకుంటా అవి నేను ఇచ్చినా అని అబద్ధం చెప్తా ఉన్నాడు. అట్లాగే రైతులను మోసం, మగపిల్లలను మోసం, ఆడపిల్లలను మోసం, మహిళల్ని కూడా మోసం చేసిండు. అసంఘటిత రంగంలో ఉండే కార్మికులు, వ్యాన్ నడుపుకునేటోళ్ళు కావచ్చు, జీపు నడుపుకుంటోళ్ళు కావచ్చు, ట్రాక్టర్ నడుపుకుంటోళ్ళు కావచ్చు, టాక్సీ నడుపుకుంటోళ్ళు కావచ్చు, అట్లాగే లారీ నడిపేటోళ్ళు కావచ్చు, దగ్గర మొత్తం రాష్ట్రంలో తెలంగాణలో 13.5 లక్షల మంది అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లకు, ఆటో డ్రైవర్ కావచ్చు లేదా ఇతర రంగాల్లో ఉండే ఇంతకు ముందు నేను చెప్పినట్టు జీపు, లారీ, టాక్సీ, వ్యాను, ట్రాక్టర్ అందరికీ కూడా 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఒక కార్మికులకే కాదు, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి, భారతదేశంలో ఎక్కడ లేదు రైతు బీమా. ఇప్పుడు మీకు ఒక అర్ధబిగడు పొలం ఉన్నా, 2 గుంటల వ్యవసాయ భూమి ఉన్నా మీకు రైతు బీమా కూడా ఉన్నది. ఎట్లా చనిపోయినా 5 లక్షల బీమా. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలో రైతుకు బీమా ఇచ్చిన నాయకుడు, రైతు కుటుంబానికి ధీమా ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు మాత్రమే. ఇక బ్యాక్, సుపరిపాలన కోసం అవసరమైతే బిజినెస్ రూల్స్ మార్చుకోవచ్చు అంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూల్స్ ఉండాలన్నారు సీఎం. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకు రావాలన్న చంద్రబాబు వివిధ కార్పొరేషన్లను కూడా రీస్ట్రక్చర్ చేయాలన్నారు. రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు బిజినెస్ రూల్స్ మారిస్తే తప్పేమిటి అన్నారు చంద్రబాబు. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి. మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన, స్మార్ట్ వర్క్. నేను రిపీటెడ్గా చెప్తాను, ఎవ్రీథింగ్. ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక 4-5 వస్తాయి, అంతేనా? ఆవరేజ్ మీకు 6-7 వస్తుందంటే 5-6 చూద్దాం. కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంకోటి కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్. ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు. దిస్ ఈజ్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకు అది జరుగుతూ ఉందంటే కిందికి పైకి తిప్పాలి కాబట్టి ఒక ఫైల్ క్రియేట్ చేసి పైకి పంపించేస్తున్నారు. అవసరమైతే రీడ్రాఫ్ట్ బిజినెస్ రూల్స్. బిజినెస్ రూల్స్ ఏమి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఇన్నిసార్లు అమెండ్ చేసుకున్న తర్వాత బిజినెస్ రూల్స్ ఎందుకు అమెండ్ చేసుకోకూడదు? మీ పర్ఫార్మెన్స్ అంతా ఎవ్రీథింగ్ ఆన్లైన్. అకౌంటబిలిటీ ఒకప్పుడు నేను చూసేవాడిని, అది కూడా చెప్తాను మళ్ళీ. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కిందన పైకి పంపించేవాళ్ళు. కడాన లింక్ ఫైల్ ఉండేది కాదు, అంటే ఎవడేం చేశాడు ఎవడు తెలిసేది కాదు. రాబోయే రోజుల్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ లింక్ ఫైల్, బ్లాక్ చైన్. ఇంకా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. వన్స్ అది వస్తే రెవెన్యూ రికార్డ్స్ ఆర్ సేఫ్. ఇంకొక పక్కన ఇంకో మాట చెప్పి, ఎందుకు మన ఆఫీస్కి రావాలి? రిజిస్ట్రేషన్ అయ్యింది, కొరియర్ సర్వీస్ లో పంపించేయండి రిజిస్ట్రేషన్ డేట్స్. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకం మీ దగ్గర ఎందుకు రావాలి? ప్రింట్ చేసి చెన్నైలో ప్రింట్ చేస్తున్నారు కొత్త పుస్తకాలన్నీ. ఆ సెక్యూరిటీ ఫీచర్స్ పెట్టి, ఆ సెక్యూరిటీ ఫీచర్స్ అడ్రస్ అతనికి ఇచ్చి అతనే పంపిస్తాడు నేరు కొరియర్ సర్వీస్ లో. అంటే ది వే ఐఎమ్ థింకింగ్ ఈజ్ డిఫరెంట్. మీరందరూ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మంత్రులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఓడీల సమావేశంలో మంత్రుల పనితీరును ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు. మంత్రుల పనితీరులో ఎలాంటి మార్పు లేదని, 18 నెలలైనా చాలామంది మంత్రుల పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదంటున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం ఇచ్చే పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని, ఢిల్లీకి అధికారులతో కలిసి వెళితే సంబంధిత పథకాలకు కేంద్రం నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రులు ఒక్కరోజు ఢిల్లీకి వెళ్లడంలో నష్టమేమీ లేదని, పనితీరు మార్చుకోవాలంటూ సూచించారు చంద్రబాబు. ఇక గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మంత్రి నారాయణ పర్యటించారు. వడ్డమాను గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ గ్రామంలో 2వ విడత ల్యాండ్ పూలింగ్కు రైతులు అంగీకారం తెలిపారు. అయితే కౌలు ప్యాకేజీ పెంచాలంటూ మంత్రికి విజ్ఞప్తి చేశారు రైతులతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు. 7 గ్రామాల్లో 16,666 పైచిలకు భూమి అవసరం ఉందని మంత్రి తెలిపారు. 2014-19లో రాజధాని రైతుల సలహాలతో పాలసీ నిర్ణయించామని, రైతులతో మాట్లాడి వాళ్ల నిర్ణయాల ప్రకారమే ముందుకెళ్తామన్నారు. ప్రభుత్వం మారడం వలన గత ప్రభుత్వం కేసుల వల్ల జాప్యం జరిగిందని, అలాగే తమ పరిధిలో చేయగలిగిన సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు ఆయన.
సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదంతో చేసినవి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకసారి వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి డిస్కస్ చేసాం. వాళ్ళు అనేక విషయాలను తెలిపారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో వచ్చిన ఇబ్బందుల్ని ఇక్కడ రాకుండా చూడమని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆ యొక్క అనుభవం అంటే 2014-19 అలాగే కంటిన్యూ ఉంటే అసలు ఆ సమస్యలు ఉండే కాదు. ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం కోర్టుకు పోయి అనేక కేసులు వేయటం, ఆ కోర్టులలో హెల్డ్ అయిపోవటం వల్ల అవన్నీ ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ అక్కడ చేయడానికి ఇబ్బంది ఉందో ఆ కేసులు మొన్న విత్డ్రా అయినాయి, నిన్నగాక మొన్న జస్ట్ 3 days బ్యాక్. ఆ విధంగా ఇవన్నీ విత్డ్రా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అక్కడ వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే రైతులకి అవి రాకుండా ఇక్కడ చూసుకోవటం కోసమే ఇప్పుడు గ్రామంలో వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పారు. వీటిలో కొన్ని మా లెవెల్లో చేయగలిగినవి ఇమీడియట్గా చేస్తానని చెప్పాను. కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. నేను శ్రావణ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవి డిసైడ్ చేయడం జరుగుతుంది. తుళ్ళూరు మండలం వడ్డమాన గ్రామంలో రైతులతో మాట్లాడాలని ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది. ఈ గ్రామానికి రావడం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ విజయవాడలో పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్పర్సన్ వైసీపీ మహిళా నేత తిప్పరమల్లి జమల పూర్ణమ ఇటీవల అనారోగ్యం బారిన పడి చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆమెను పరామర్శించారు. కేదారేశ్వరపేటలో జమల పూర్ణమ నివాసానికి వెళ్లిన జగన్ ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దంటూ పార్టీ అండగా ఉంటుందంటూ ఆమెకు భరోసా ఇచ్చారు. ఆమె ఆరోగ్య స్థితిపై అప్పటికప్పుడు వాకప్ చేయాలంటూ స్థానిక నేతలకు పురమాయించారు. జగన్ రాకతో లోటస్ రోడ్ అంతా కిటకిటలాడింది. పార్టీ కార్యకర్తలు జగన్ చూసేందుకు భారీగా తరలి వచ్చారు. కూటమి సర్కార్పై మాజీ మంత్రి విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఆరోపణలను ఆమె ఖండించారు. ఫ్రీగా ఇచ్చే వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. రాష్ట్ర ప్రజానీకం కోటి సంతకాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోందన్నారు. కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్ చేశారని, రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారన్నారు. వచ్చి తమ సంతకాలతో గలం విప్పినటువంటి పరిస్థితి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనలకు, మరి ప్రైవేటైజేషన్ లాంటి ఆలోచనకు కోటి సంతకాల సేకరణ అని చెప్పి ఒక పిలుపునిస్తే పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి మా నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి ప్రజలను చైతన్యపరిచి ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చి మరి కోటి సంతకాల రూపంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పని వెంటనే ఈ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి వారి యొక్క మద్దతును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క సంతకం రూపంలో తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పని, పేదల వ్యతిరేక నిర్ణయం అని, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్వచ్ఛందంగా ప్రజలే వారి స్వహస్తాలతో చేసినటువంటి సంతకాలు. ఇవేవో లోకేష్ గారు చెప్పినట్టుగా 10 లక్షలు, 20 లక్షలు, 60 లక్షలు అని చెప్పి వాళ్ళేదో వాళ్ళ యొక్క సభ్యత్వం గురించి చెప్పినటువంటి లాంటి మాటలు కావు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు డబ్బు దాహంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. 17 మెడికల్ కాలేజీలను పప్పు బెల్లం కోసం కేవలం ₹1 అమ్మేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని 90 పైసలకే ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ కూడా తిరగరాస్తూ, అదే విధంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా విధంగా వాళ్ళు చెప్పారు. అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది. కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈ రోజు కోటి సంతకాల ఉద్యమానికి గత 2 నెలల ముందే నాంది పలికాం. అది ధర్మల ఈ రోజు పూర్తయి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ రోజు జిల్లా కార్యాలయానికి ఏదైతే దస్తూరీలు చేశారో, సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పే కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు, వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా, సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో
శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కుంభ రవికుమార్ అలాగే వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తోందంటూ కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్య ప్రైవేటీకరణ చేయడం సరైనది కాదన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య విద్య అందని ద్రాక్ష అవుతోందన్నారు. ఈ జీవోను తక్షణమే నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. మంది గుత్తాధిపత్యం చెలాయించే విధంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టే ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని మేము సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నామ్స్ ఉంటుంది. దేశంలో ఎక్కడైనా సరే ఒక మెడికల్ కాలేజీ కానీ ఒక ప్రైవేటు హాస్పిటల్ కానీ పర్మిషన్ ఇవ్వాలంటే ఆ మెడికల్ కాలేజీలో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఖచ్చితంగా 10% బెడ్స్ ని పేద ప్రజలకు కేటాయించాలి. అలాగే 40% ఓపీని పేద ప్రజలకు ఉచితంగా చూడాలి. కానీ ఇవాళ ఎక్కడన్నా జరుగుతుందో రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరగడం లేదు. ఇవాళ మన జిల్లాలోనే శ్రీకాకుళంలోనే విద్య అత్యంత ప్రధానమైనది కనుక విద్య ద్వారా కుటుంబాలని ఉన్నతులు చేయాలి. తద్వారా ఆ కుటుంబం బాగుపడితే సమాజం అభివృద్ధి చెందుతుంది. మరి చిన్న పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు కూడా విద్య ద్వారా అత్యంత ఉన్నతులుగా తయారవచ్చున్నటువంటి లక్ష్యంతో చేసినటువంటి ప్రయత్నం అది. మరి ఈవేళ పేదవాడు ప్రైవేటీకరణ చేస్తే మెడికల్ కాలేజీలు మరి ఉన్నతమైనటువంటి విద్య చదువుకునే అవకాశం చాలా తగ్గిపోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ప్రజలకు తెలిసే ఇవాళ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో కూడా 50,000 నుంచి 60, 70, 80,000 కూడా పథకాలు జరిగినటువంటి సందర్భం ఇవాళ రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి కార్యక్రమం. దీనిలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ప్రజల దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి మరి మీ అందరూ ఎంతో శ్రమపడి మరి కోటి సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి ఒక కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై వాళ్ళకి ప్రయోజనకరంలో మీ పాత్ర కూడా ఉందన్న దానికి హృదయపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా అభినందిస్తున్నాను. రాష్ట్రంలో ఈవేళ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ ఉంది. ఒకనాడు 25 లక్షల వరకు ఒక పేద కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తిభావానికి పవిత్రతకు నిలువుటద్దం. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు శ్రీవారి సన్నిధిలో అపవిత్రతను అక్రమాలను కళ్లకు కడుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీన ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఇప్పుడు మరో భారీ మోసం బయటపడడం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాతలు విశిష్ట వ్యక్తులకు బహుకరించే పట్టు శాలువాల కొనుగోలులో 10 ఏళ్లుగా సాగుతున్న అక్రమాలు టీటీడీ పాలనా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ సాగిన ఇదంతా తిరుమలలో వేళ్లూనుకున్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు ఆలయానికి విరాళాలు అందించే దాతలకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనాలు చేసి పట్టు శాలువాలతో సత్కరించడం తిరుమలలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ క్రతువులో వాడే శాలువ సాక్షాత్తు శ్రీవారి ఆశీస్సుగా భావిస్తూ ఉంటారు. నిబంధనల ప్రకారం ఈ శేషవస్త్రాలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో నిర్దేశిత బరువు కొలతలతో ఉండాలి. స్వచ్ఛమైన పట్టుకు బదులుగా 100% పాలిస్టర్ దారంతో తయారైన నాసిర్ రకం శాలువాలను ఆ సంస్థ సరఫరా చేస్తోంది. ఈ కుంభకోణంలో ఆర్థిక అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బయట మార్కెట్లో కేవలం 350 నుంచి 400 విలువ చేసే పాలిస్టర్ శాలువాలను సదరు సంస్థ టీటీడీకి ఏకంగా 1,389 రూపాయలకు విక్రయిస్తోందంటే ఒక్కో శాలువాపై దాదాపు 1000కి పైగా అదనంగా వసూలు చేస్తూ ఏటా కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొట్టిందన్నమాట. తిరుమలలో పట్టు వస్త్రాల స్కామ్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని వాటిని విచారించాలని కూటమి ప్రభుత్వం ఆదేశించిందన్నారు. అందుకే వరుసగా స్కామ్లు బయటపడుతున్నాయన్నారు పవన్ కళ్యాణ్. హిందూ మతం అంటే అందరికీ చిన్న విషయంగా కనిపిస్తోందన్నారు. ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, గోవిందుడు ఖజానాకే రక్షణ లేకుండా భద్రత లేకుండా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. పరకామణిలో కానీ, తులాభారంలో కానీ, స్వామికి ప్రసాదంలో వాడుతున్నటువంటి నెయ్యిలో కానీ, ఇప్పుడు స్వామివారి దర్శనమైన తర్వాత రంగనాథ మండపంలో భక్తులకి కప్పుతున్నటువంటి ఆ పట్టు శాలువలో నాణ్యత లేనటువంటి శాలువ కప్పారు, నాణ్యత లేనటువంటి శాలువ సరఫరా చేశారని చెప్పి ఫిర్యాదులు వచ్చిన కారణంగా
దాన్ని మేము ఎక్స్పర్ట్ కమిటీకి పిలిపించి దాన్ని మీద టెస్టింగ్ చేపిస్తే నాణ్యత లేనటువంటి వస్త్రాలు. సీఎం రేవంత్ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ మ్యాచ్కు క్రేజ్ పెరుగుతోంది. ఈ నెల 13న ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 13 సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు మెస్సీ. సాయంత్రం 5:30 నుంచి 6:15 వరకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొంటారు. మెస్సీతో ఫోటో దిగాలి అంటే ఒక వ్యక్తికి జీఎస్టీతో కలిపి 10 లక్షలు అవుతుంది. ఫాదర్ అండ్ సన్ ఎక్స్పీరియన్స్ 12.50 లక్షలు, ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ 25 లక్షలు, కార్పొరేట్ ప్యాకేజీ 10 మందికి 95 లక్షలు ఖర్చు కానుంది. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఎన్నికల సంస్కరణలపై జరుగుతున్న చర్చలో రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేయగా అమిత్ షా ఘాటుగా స్పందించారు. మీ ఆదేశాలతో పార్లమెంట్ నడవదు, సభా సమావేశాలను మీరు శాసించలేరంటూ తీవ్రాగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ కల్పించుకొని ముందు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం డిమాండ్ చేశారు. దీనిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. తనకు అసెంబ్లీ, పార్లమెంటులో 30 ఏళ్ల అనుభవం ఉందని, తానెప్పుడు మాట్లాడాలో మీరు నిర్దేశించలేరని అన్నారు. मैं 30 साल से विधानसभा और संसद में जनप्रतिनिधि के रूप में चुनकर आता हूं. मुझे लंबा अनुभव है संसदीय प्रणाली का. विपक्ष के नेता महोदय कहते हैं कि पहले मेरी बात का आप जवाब दीजिए, मैं सुनना चाहता हूं. आपकी मुनसफी से संसद नहीं चलेगी. मेरे आप बोलने का क्रम मैं तय करूंगा. इस तरह से नहीं चलेगी संसद. मान्यवर, उनको धैर्य रखना चाहिए. उनको धैर्य रखना चाहिए मेरा जवाब सुनने का. इनकी एक एक बात का जवाब मैं दूंगा. स्पीकर सर, मेरा कल एक सवाल था जो हिंदुस्तान के इतिहास में पहली बार डिसीजन लिया गया कि इलेक्शन कमिश्नर्स को फुल फुल इम्यूनिटी दी जाएगी. ठीक है, ये ना इसका जवाब इसका पीठ में खत्म नहीं किया सर. इसके पीछे जो थिंकिंग थी वो हमें सबसे पहले ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మధ్య పీఎంఓ 88 నిమిషాల సుదీర్ఘ సమావేశం జరిగింది. ఆర్టీఐ సెక్షన్ 12(3) ప్రకారం చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సహా 8 ఇన్ఫర్మేషన్ కమిషనర్ల ఖాళీలు, 1 విజిలెన్స్ కమిషనర్ నియామకాలపై ఈ ఉన్నత స్థాయి కమిటీ చర్చించింది. ప్రస్తుతం సిఐసిలో 30,838 కేసులు పెండింగ్లో ఉండగా సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సిఐసి పదవి ఖాళీగా ఉంది. ఈ భేటీలో రాహుల్ గాంధీ మొత్తం 8 నియామకాలను వ్యతిరేకిస్తూ తన అభ్యంతరాల్ని లిఖితపూర్వకంగా సమర్పించారు. ప్రతిపక్ష నేత అభ్యంతరం వ్యక్తం చేయడం సాధారణమైనప్పటికీ ఈ భేటీ ఇంత సుదీర్ఘంగా జరగడం, అనేక కీలక నియామకాలపై చర్చ జరగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తించింది. of an equal India, of an India where institutions belong to the people had to be destroyed. And so the process started and the RSS attempted to capture one institution after the other. And I will give some examples so that it is crystal clear that this is the case. Everybody knows how vice chancellors are placed on top of Indian universities today. Every single person knows this. You go to any university, you speak to any youngster in India, he will tell you that it does not matter. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 275 పాయింట్ల నష్టంతో 84,391 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 81 పాయింట్లు కోల్పోయి 25,758 వద్ద ముగిసింది.